పండుగైనా పబ్బమైనా పెండ్లైనా సావైనా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా టెండర్ వచ్చినా రాకపోయినా ఫెయిల్ అయినా పాస్ అయినా కొలువు వచ్చినా రాకున్నా ర్యాంక్ వచ్చినా రాకపోయినా సీట్ వచ్చినా రాకున్నా లవ్ దక్కినా దక్కకున్నా ఏదైనా గాని సంబురమైతే సంతోషంతోని బాధలుంటే దుఃఖంతోని ముక్క సుక్క దంచాల్సిందే. సుక్క గురించి అటెనక చెప్పుకుందాం గాని ముక్కల ముచ్చటైతే చూడండి ఇప్పుడు. ఎవల్వయ్య అన్నది మనోళ్ళకు ముక్కలేంది ముద్ద దిగదని బంధు పెట్టుండ్రిగా ముచ్చట్లన్నీ. ఎందుకంటే షియలు గంకుట్ల మనకంటే తోపులున్నారు. మళ్ళా అమెరికా ఫస్ట్ ర్యాంకులుంటే అటెనక అర్జెంటీనా ఆస్ట్రేలియా ఒక్కొక్కళ్ళు ఏడాదికి ఏం తక్కువ 110 కిలోల మాంసం తింటుండ్రంటే చూడుండ్రిగా. మంగోలియా స్పెయిన్ ఇజ్రాయెల్ పబ్లిక్ సుత 100 కిలోలు దంచుతుర్రట. మనతో పాటు బంగ్లాదేశ్ కాంగో దేశాలు కౌసుకు కిలోమీటర్ దూరం ఉంటున్నాయట. ఏదో ఆయితరం పూటనో చుట్టాలొస్తేనో పండుగలు పబ్బాలప్పుడో ఇంత యాట కూరనో కోడి కూరనో తెచ్చుకొని తింటుర్రన్నట్టు. మళ్ళా రేటు సుత పిరముండు. ఇక్కడి పద్ధతులు ఆచారాలను బట్టి చాలా మంది శాకాహారులున్నారట. మాకెట్లెరకంటే ఏ దేశంలో ఎక్కువ మాంసం తింటుండ్రని ఓ సంఘం ఏండ్ల కమానం స్టడీ చేసి చెప్పిండ్రు గీ ముచ్చట. కానీ దేశమంతా గిట్లున్నదేమో గాని మన తెలంగాణలో మాంసం తినుడు గట్టిగానే ఉన్నదుల్లో. వెనకట పండుగలకో పబ్బాలకో తెచ్చుకుంటే అటెనక ఆయితరం అయింది. ఇప్పుడు 3 రోజులకో పారి ముక్క కూర వండబట్టిరి. తెగే ఏటలకు కోసే కోళ్లకు లెక్కే లేదు. ఇవాళ పొద్దాక ముసురే కాబట్టి చలికి గరం గరం ఉండాలని గట్టి మసాలా వేసి మాంసం తింటున్నోళ్ళు మస్తు మంది. షియ కూర అంటే మనకు అట్లుంటది మళ్ళా.